4వ తారీఖు 7వ తారీఖు ఒక కార్యాచరణ కొద్దిసేపటి క్రితం మందకృష్ణ మీ పక్కన కూర్చొని ప్రకటించడం జరిగింది. మీరు ఆ కార్యాచరణలో మీరు పాల్గొంటారా? నేనే చెప్పినా కదా, నేను ఫైనల్గా ఏం చెప్పినా, ఖచ్చితంగా కార్యక్రమానికి 119 నియోజకవర్గాలు అందరు రావాలి. మాదిగా బలం ఏందో చూపించాలి, బలగం ఏందో చూపించాలి, బలం ఏందో చూపించాలి. కాంగ్రెస్ పార్టీ మీ పైన క్రమశిక్షణ చర్యలు ఒకవేళ తీసుకుంటే ఎలాంటి నిర్ణయం మీరు తీసుకోబోతున్నారు? నా మీద ఏ నిర్ణయం వాళ్ళు తీసుకున్నా నాకు ఏ అభ్యంతరం లేదు. నా జాతి ముఖ్యం, రాజకీయం ముఖ్యం కాదు, నా జాతి ముఖ్యం. అయితే నేను ఆ పార్టీకి అన్యాయం చేసేవాడిని కాదు. గిట్లా ఉన్నాక పార్టీ ఎక్కడ బతుందండి? ఇంటికి 2 సీట్ టికెట్లా ఏమన్నా చూసినామా మనం? తెలంగాణ వచ్చినాక ఈ రకమైన పరిస్థితి ఇది. దీనివల్ల ఎవరికి ఏ రకమైన ఈ పార్టీ బతకగలుగుతుంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతికిచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా ఒక దళితుడిగా. అంతేగాని డబ్బులు ఉన్నోనికి టికెట్లు ఇచ్చుకోవడం, ఒక్క ఆయన కులస్తులకే టికెట్ ఇచ్చుకోవడం ఇది మంచి సాంప్రదాయం కాదనేది నా అభిప్రాయం. వ్యక్తిగతంగా నాకేమి రేవంత్ రెడ్డితో వ్యతిరేకత కూడా లేదు. నాగర్ కర్నూలులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే బీజేపీ పార్టీ కూడా ఇద్దరికి టికెట్ ఇచ్చినటువంటి సందర్భం కనబడతా ఉంది. వారికి ఏమైనా సపోర్ట్ చేయబోతున్నాడా? మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే కదా. రాజకీయ నిర్ణయం అనేది చేయలేదు. ఒక్క నిర్ణయం మాత్రం రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా క్షమాపణ చెప్పి ఇప్పటికైనా మమ్మల్ని పిలవండి. మేమేమి శత్రువులం కాదు కదా. మరి ఎందుకు పార్టీ వాడిని అయినా నన్ను ఎందుకు పిలవలేదు? నాతో పాటు మాదిగ కులస్తులందరూ ఎందుకు పిలవలేదు? పిలిస్తే మాట్లాడడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఇది పరిస్థితి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాకు అన్యాయం చేస్తున్నారనేటువంటి గొంతు అయితే వారు విప్పుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.